సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ అయితే తీసుకుందాం. పర్మిషన్ అయితే వచ్చేసింది గాయ్స్. ఈ ముందు చేసినాం. లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి మనకైతే పోర్టర్లో సైనిక్పూర్ టు తెల్లాపూర్కి అయితే ఒక పెద్ద బుకింగ్ వచ్చింది. 34 కిలోమీటర్స్. పార్సల్కి లడ్డు కావాలా నాయనా? అదే రూట్లో ర్యాపిడోలో కూడా ఒక రైడ్ అయితే వచ్చింది. ఇది పార్సల్ కాబట్టి పార్సల్ పిక్ చేసుకొని అక్కడ ర్యాపిడో దగ్గరికి వెళ్ళి ర్యాపిడో నుండి కస్టమర్ని అయితే పికప్ చేసుకొని కస్టమర్ని కూడా డ్రాప్ చేద్దాం. ఒకే దెబ్బకి 2 పిట్టెలు. ఫైనల్ అయితే ర్యాపిడో లొకేషన్కి వచ్చేసినాం. ఓటీపీ తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ట్రిప్ స్టార్ట్ చేసి ఇతన్ని అయితే మనం కేవీహెచ్ కాడ దింపేసి మళ్ళీ అక్కడ నుండి తెల్లాపూర్కి అయితే వెళ్ళిపోయి పార్సల్ అయితే డెలివరీ చేద్దాం. రెండు రైళ్ళు వాడినప్పుడు ఒకే దెబ్బకి 2 పిట్టలు కొడితే మనకైతే పెట్రోల్ సేవ్ అయింది, అమౌంట్ కూడా ఎక్కువ అయింది, టైం కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఒక 15 మినిట్స్ అటు ఇటు అయింది అంతే. కాబట్టి నేనైతే ఎక్కించుకున్నా. ఫైనల్గా కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఈ ట్రిప్ మనకి ఎంత అని అయితే చూసేద్దాం. కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసిన. దీనికి వచ్చేసి మనకు 171 వచ్చింది, 17 కిలోమీటర్స్. కాబట్టి ఇది బూస్ట్లో వచ్చింది కాబట్టి మనకు ఒక 20 రూపీస్ అయితే తక్కువ వస్తాయి. అందుకని అయితే క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ అక్కడ నుండి అయితే పార్సల్ డెలివరీకి అయితే స్టార్ట్ అయిపోయినా. ఈ హైటెక్ సిటీ అది చూడండి, ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ అనేది అయితే ఏం లేదు. కాబట్టి నా డెలివరీ అనేది ఫాస్ట్గా అయిపోద్ది. వీళ్ళల్లో పార్సల్ డెలివరీ ఎలా చేయాలో చూద్దాం. నా పార్సల్ని అయితే ముందు కనిపిస్తున్న అపార్ట్మెంట్లో డెలివరీ చేయాలి. లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ అయితే తీసుకుందాం. పర్మిషన్ అయితే వచ్చేసింది గాయ్స్. ఈ ముందు కనిపిస్తున్న బిల్డింగ్లో అయితే మనం డెలివరీ చేసేయాలి. వన్స్ లోపలికి వచ్చే ముందే మీరు చూసుకోండి ఏ ఫ్లోర్ ఏ బ్లాక్ అని చెప్పి. లోపలికి వచ్చాక మనకు సిగ్నల్స్ అనేవి సరిగ్గా ఉండవు కాబట్టి తర్వాత మనకే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్న బుక్లో అయితే మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మనం లిఫ్ట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం. లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి మన డెలివరీ అనేది కంప్లీట్ చేసేద్దాం. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది. అబ్బా సాయిరామ్. బయటికి వచ్చాక మనకు సైడ్లో అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఫ్లాట్ నెంబర్ అని. అది చూసి డెలివరీ అయితే కంప్లీట్ చేసి అయితే ఎండ్ చేసేద్దాం. పోర్టర్లో ఈ ట్రిప్ ఎండ్ రైడ్ కొట్టేద్దాం. అమౌంట్ వచ్చేసి 374 వచ్చింది. ఇందులో కమిషన్ పోను నాకు 350. ఈ రైడ్లో మనకు అమౌంట్ అయితే ఎంత వచ్చిందని చూద్దాం. పోర్టర్లో అయితే 374 వచ్చింది, ప్లస్ ర్యాపిడోలో 171 వచ్చింది. టోటల్ 545 అయితే ఇందులో 545 రూపీస్ కమిషన్ అనుకున్నా. ఈ ఒక్క రైడ్లో 500 అయితే.